ఆవు పులి అనగనగా ఒక అడవిలో పెద్ద పులికి బాగా ఆకలి వేసి ఆహారం కోసం అడవి అంతా కలియ తిరుగుతుంది. ఇంతలో ఒక ఆవు పచ్చికలో మేత మేయటం చూసి తనకు మంచి ఆహారం దొరికిందని ఆ ఆవు దగ్గరికి వచ్చి తినటానికి సిద్ధమవుతుంది పులి. అంతలో ఆ ఆవు తను చనిపోతే తన లేగదూడికి ఎవరు పాలిస్తారు? ఉదయం సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండానే మేతకు వచ్చేశాను అని మనసులో బాధపడుతూ పులిని చూసి, అయ్యా, నేను ఈ మధ్యనే ఈనాను. నా పిల్ల ఇంకా నా పాలు తాగుతూనే ఉంది. అది పాలు తాగటానికి నాకై ఎదురు చూస్తూ ఉంటుంది. నాపై దయ ఉంచి నా బిడ్డకు పాలిచ్చి రావటానికి అనుమతినివ్వండి. తప్పకుండా తిరిగి వచ్చి నేను మీకు ఆహారం అవుతానని జాలిగా ప్రాధేయపడింది. ఆవు మాటలు ఎందుకో పులికి నమ్మబుద్ధి వేసి, సరే, నాకు బాగా ఆకలిగా ఉన్నా నీ మీద జాలితో నీకు అవకాశం ఇస్తున్నాను, వెళ్ళి త్వరగా రా అని చెప్పింది. తనకు అవకాశం ఇచ్చిన పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన దూడ వద్దకు వెళ్ళి తనకి కడుపు నిండా పాలు ఇచ్చి మంచి బుద్ధులు చెప్పి దాని బాధ్యతను తోటి పశువులకు అప్పగించి తిరిగి అడవిలో ఉన్న పులి వద్దకు వచ్చింది. ఆవు నిజాయితీగా తన మాట మీద నిలబడి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తిరిగి రావటంతో సంతోషించిన పులి, నేను బాగా ఆకలితో ఉన్నా నీ నిజాయితీని మెచ్చి నిన్ను తినకుండా వదిలిపెడుతున్నాను, వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని దాన్ని విడిచిపెట్టింది. పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన పాకకు పోయి తన బిడ్డతో హాయిగా జీవించసాగింది. నీతి: మన నిజాయితీనే మనల్ని కాపాడుతుంది.